బతికే ఉన్నావా? కృష్ణారామ అనుకుంటూ ఎప్పుడో పైకి పోయావు అనుకుంటున్నానే బామ్మ. నా సంగతి సరే మనవడా, నువ్వేంటి ఉదయాన్నే మందు సీసా పట్టావు? అలా అస్తమానం తాగుతూ ఉంటే ఎప్పుడో నాకన్నా ముందే నువ్వే పోతావురా మనవడా. ఏం మాట్లాడుతున్నావే బామ్మ? ఇది ఏమనుకున్నావే? మందు సీసా కాదే, అమృతం సీసా. ఇది ఒక్కొక్క చుక్క అలా గొంతులోకి పోతూ ఉంటే ఆహా, ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు ఎవడూ లేడు అనిపిస్తూ ఉంటుందే బామ్మ. నాకైతే ఉదయం నుంచి రాత్రి దాకా ఇదే తాగుతూ ఉండాలనిపిస్తుంది. అబ్బా, మందు పురాణం బాగానే చెప్తున్నావురా మనవడ. పోయే రోజులు దగ్గర పడ్డాయే ఏంట్రా బడుద్దాయి. ఏంటే బామ్మ, రావడమే నా మీద పడ్డావు? ముసల్దానివి ఓ మూలన కూసుండి ఏ రామాయణమో ఏ మహాభారతమో చదువుకోకుండా ఇలా నా ప్రాణం తీస్తున్నావు? అది కాదురా మనవడ, ఈ మందు తాగడం వల్ల నువ్వు బాగుపడవురా. మంచి పిల్లను చూస్తాను, పెళ్లి చేసుకోరా, సంతోషంగా ఉంటావు. ఒసే బామ్మ, పెళ్లి చేసుకుంటే ఉండేది సంతోషం కాదే, నరకం ఉంటుందే బామ్మ. నువ్వు ఇలా తాగుతూ ఉంటే చనిపోయిన తర్వాత నిజంగానే నరకానికి పోతావురా సన్నాసి. ఏంటే బామ్మ, ఇలా తాగితేనే నరకానికి పోతానా? అవునరా మనవడ. మరి ఈ మందును నేను కేవలం తాగుతున్నాను, కానీ మరి ఈ మందును అమ్మేవాడు ఎక్కడికి పోతాడే బామ్మ? వాడు కూడా చచ్చాక నరకానికే పోతాడురా తింగరి సన్నాసి. అవునా? మరి దీన్ని తయారు చేసేవాడు ఎక్కడికి పోతాడు బామ్మ? వాడు ఏమన్నా స్పెషల్ గా స్వర్గానికి పోతాడు అనుకుంటున్నావా? వాడు కూడా నరకానికి పోతాడురా మనవడ. ఒసే పిచ్చి బామ్మ, మందును అమ్మేవాడు, మందును తయారు చేసేవాడు నరకానికే పోతే అది నాకు స్వర్గం అవుతుంది, కానీ నరకం ఎందుకు అవుతుందే బామ్మ? చిచ్చి, నీలాంటి వాళ్లకు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదురా. నేను అయితే వెళ్తున్నాను, నీ చావు నువ్వు చావు. అయ్యో బామ్మ, ఎలాగూ వచ్చావుగా, ఈ మనవడికి ఎంతో కొంత ఆస్తి రాసిచ్చిపోవే బామ్మ. మందు కొనుక్కొని తాగడానికి బొత్తిగా చిల్లి గవ్వ కూడా లేదు బామ్మ, చాలా కష్టంగా ఉంది.